మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని, ప్రతికూలతల్ని, సమస్యలని, ఆర్థిక సమస్యల్ని, వ్యక్తిగత సమస్యల్ని, కుటుంబ సమస్యల్ని మీరు లెక్క చేయొద్దు. అస్సలు వాటి గురించి మీరు ఆలోచించొద్దు. మీ భవిష్యత్తును గూర్చి, మీ వారి భవిష్యత్తును గూర్చి, మీ పిల్లల భవిష్యత్తును గూర్చి మీరు దిగులు పడొద్దు. ఎందుకంటే పిలిచినవాడు నమ్మదగినవాడు. పిలిచినవాడు నమ్మదగినవాడు. నిన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. ఏర్పరచుకున్నవాడు నమ్మదగినవాడు. ఆయన అన్యాయస్తుడు కాదు. నీకు ఇవ్వాల్సిన జీవితం ఏదో సిద్ధపరిచే ఉంచాడు. నీ పిల్లలకి ఇవ్వాల్సిన లైఫ్ ఏదో సిద్ధపరిచే ఉంచాడు. ప్రజెంట్ నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూల సమస్యలన్నిటికీ పరిష్కారాలు ముందే సిద్ధపరచబడి ఉన్నాయి. తగిన కాలమందు తప్పనిసరిగా అవి నీకు అందుతాయి. ఖచ్చితంగా వాటిని స్వతంత్రించుకుంటావు. ఈ రోజు నువ్వు పీడించబడుతున్న శోధనలు ఇక ముందు నీకు కనబడవు. నేడు నీవు చూచుచున్న ఐగుప్తీయులను ఇక మీదట నీవు చూడవు. వారు ఎర్ర సముద్రంలో ముంచివేయబడతారు. ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూలతలు, వేదనలు, దుఃఖాలు, కృంగుబాట్లు, ఈరోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి ఆక్రందన అంతా కూడా సముద్రపు అగాధములో బంధించబడ్డట్టుగా అది త్రోసివేయబడుతుంది, ముంచివేయబడుతుంది. మరలా నీకు కనబడని స్థితి, అలాంటి భవిష్యత్తు నీకు రాబోతుంది. దాని గురించి అసలు ఆలోచనే తీసేయి. నువ్వు నిజంగా విశ్వాసివైతే, నువ్వు నిజంగా దేవుని మీద విశ్వాసం ఉంచిన దానివైతే కలవరము, కంగారు, ఆ దిగులు, ఆ విచారము, అది నీ గురించి కానీ, నీ కుటుంబాన్ని గురించి కానీ, నీ ఫ్యూచర్ కానీ, లేకపోతే నీ పిల్లల ఫ్యూచర్ కానీ, అది ఏ విధమైనదైనా కానీ, అది ఏ రూపంలోనన్నా ఉండని, దాన్ని బ్యాలెన్స్ చేయటం నా యేసయ్యకు తెలుసు. దాన్ని మళ్ళా తిరిగి దిద్దటం నా యేసయ్యకు తెలుసు. చేతగానుడు అనుకోవాకు, అసమర్థుడు అనుకోవాకు. ఆయన పరాక్రమశాలి, రోషము గల దేవుడు, ఉన్న దేవుడు, నిజమైన దేవుడు. నీ పేరేమో అడుగుతారు వాళ్ళు. చెప్పవయ్యా, ఏం చెప్పాలంటే ఉన్నవాడిని చెప్పవయ్యా అన్నాడు. మిగిలిన వాళ్ళు తిప్పలు పడ్డట్టు లేనోడిని కాదు, నేను ఉన్నోడిని చెప్పమన్నాడు. ఇతరుల ఆశ్రయాలన్నీ కూడా మృతులు, కానీ ఇక్కడ సజీవుడు, ఉన్నవాడు, ఆదిలో ఉన్నవాణ్ణి, ఆది లేనప్పుడు ఉన్నవాణ్ణి, అంతములో ఉండువాణ్ణి, మధ్యలో ఉండువాణ్ణి, మీరు లేనప్పుడు ఉన్నవాణ్ణి, మీరు లేకుండా ఉన్నప్పుడు ఉన్నవాణ్ణి, మీరు ఉన్నప్పుడు ఉన్నవాణ్ణి, నేను ఉన్నవాణ్ణి. అంటే ఇక్కడ ఏం మాట్లాడుతున్నా అంటే నేను లేనన్నట్టుగా ఏదో అయిపోతున్నారు. నేనున్నా కదా, నేను చెయ్యి వదలలేదు కదా, నేను నిన్ను విసర్జించలేదు కదా. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేకయున్నదానా, నిమిషమాత్రము నీ మీద కోపగించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను మరలా సమకూర్చెదను అని నా దేవుడు సెలవిస్తాడు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము చూడండి. అందులో ఏం సెలవిస్తున్నాడో చూడండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయము. అన్నీ ఎరిగినవాడు ఆయన. చూడు 11వ వచనం చూడు. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదా, ఆదరణ కోల్పోయినదానా, నేను నీలాంజనములో. పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. దానా అన్నాడని ఆడవాళ్ళకి మాత్రమే అనుకోవద్దండి. ఇందులో ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్న వాళ్ళలో పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. అయితే సంఘమును సమ్మిళితం చేసి మాట్లాడుతున్నాడు. ప్రయాసపడి ఆదరణ లేక ఉన్నదానా అంటే స్త్రీలకి అన్వయించవచ్చు, జెంట్స్కి అన్వయించవచ్చు. ఆదరణ లేక ఉన్నదానా, నా గతి ఏమిటి, నా పరిస్థితి ఏమిటి, నా స్థితి ఏమిటి అనుకునుచున్నదానా. చదువు. నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో పునాదులను వేయుదును, మాణిక్యములతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పైన చూస్తారా, 7వ వచనం చదువు. 6వ వచనం కూడా చదువు. నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు. విడవబడి దుఃఖాక్రాంతురాలై
భార్యను పురుషుడు విడవబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించున్నట్లు తృణీకరింపబడిన యవనపు భార్యను పురుషుడు రప్పించినట్లు యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. మహోద్రేకము కలిగి నిమిషం మాత్రము నీకు విముఖుడనైతిని. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడుకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభు ఈ మాటల చేత మిమ్మల్ని సంధించుగాక. ఈ మాటలు తీసుకోండి. ఈ మాటలు దేవుడు తన గ్రంథములో మనకు అందిస్తున్న వాక్కులు. ఈవేళ వాటిని మన జ్ఞాపకంలో తీసుకొచ్చి మనకు అందిస్తున్నాడంటే స్పష్టంగా నువ్వు ఏం ప్రార్థన చేశావో, ఎంత ఏడుచుకుంటున్నావో, నీ తిప్పలేందో, నీ హృదయంలో ఉన్న బాధ ఏందో అంతా నాకు తెలియదు. నాకేం తెలుసు? ఆయనకు తెలుసు. కాబట్టి అది ఆయనే నీతో మాట్లాడుతున్న ఈ మాట, తన గ్రంథములో నుండి డైరెక్ట్గా మాట్లాడుతున్న మాట నువ్వు సొంతం చేసుకో. కృతజ్ఞతలు చెప్పుకో. థ్యాంక్ యూ లార్డ్, ఈ మాట చేత నన్ను దర్శించినందుకు నీకు వందనాలని చెప్పుకో. ఆమెన్. ఇప్పుడు చెప్తా వినండి. నీ జీవితం ఆయన చేతికి అప్పగించావు. ఏనాడైతే అప్పగించి నీదే భారం ప్రభువా అన్నావో, నీ లైఫ్లోకి ఇన్వాల్వ్ అయ్యాడు ఆయన. నీకు తెలుసో తెలియదో. అంటే వెంటనే అన్నీ నీకు ఫేవర్గా మారిపోతే అప్పుడు ఇన్వాల్వ్ అయినట్టు అనుకుంటావేమో. మారతాయి ఒకటొకటి. ఏ బరువు ఎంతకాలం ఉండాలో. కొన్నిసార్లు బరువు మనకు సమస్య అయితే, కొన్నిసార్లు బరువే మనల్ని రక్షించిద్దని మీకు తెలుసా తమ్ముడు? కొన్నిసార్లు బరువు మనకు సమస్య అయితే, కొన్నిసార్లు బరువే మనల్ని రక్షించిద్ది. ఈ మధ్య కొన్ని ట్రీట్మెంట్స్ వేరుగా వచ్చినాయి, కానీ కొన్ని అంతా ఇప్పుడు కూడా కొన్ని చోట్ల జరుగుతూ ఉంది. కాలు ఇరిగిందనుకో దానికి బరువేసి కడతారు. ఎంతమందికి తెలుసు? బరువేసి కడతారు. తెలుసా? చూసారా ఎక్కడన్నా? కట్టుకట్టి బరువు వేస్తారు. ఆ బరువు వేయటం వల్ల అది సెట్ అయ్యిద్ది. ఎవరికన్నా మామూలుగా కాళ్ళకి బరువు కట్టి మామూలుడికి చూపించండి మీరు. వాడికి బాధ, ఇదేందిరా నేనేం పాపం చేశాను నా కాళ్ళకి ఇట్ట కట్టారు. అది విరిగినోడికి ఆ బరువే రక్షణ. సర్కస్ చేసే పిల్లల్ని గమనించండి. ఒక చిన్న పాప ఒక తాడు మీద ఒక వెదురు గడతో నడుస్తూ ఉంటుంది. చూసారా? పిల్ల నడవటమే కష్టమైతే అంతలో గడ వెదురు బొంగ ఆ పిల్ల చేతికి ఇచ్చి దాన్ని పట్టుకొని నడవాలని నువ్వు అంటాడు. నాకు అనిపించింది, తండ్రికి జాలి లేదా? తన బిడ్డే కదా. బిడ్డ తాడు మీద నడవటమే కష్టమైతే అంత పెద్ద వెదురు గడ ఇచ్చాడు, వెదురు బొంగు. ఆ పిల్ల ఎట్లా, ఆ బొంగును ఎట్లా చూసుకోవాలి, కింద కాళ్ళు ఎట్లా నడవాలి? నా చిన్నతనంలో తెలియక. చిత్రం ఏంటంటే ఆ చిన్నది పడకుండా ఆ చిన్నదాన్ని బ్యాలెన్స్ చేసేదా ఆ గడే, ఆ వెదురు బొంగే. అంటే ఆ బరువు అది చూడండి. నీకు కనపడద్దా? అది ఏచ్చు కదరా. సరే వదిలేసేయండిలే. అక్కడ కన్నా ఇక్కడ నాకు కనపడుతుంది. స్తోత్రం. హల్లెలూయా. ఆ బరువే కొన్నిసార్లు మనకు రక్షణాధారం అయింది. మన గొడవ ఏంటంటే మోకాళ్ళు వేసిన నుంచి నా బరువులన్నీ తీసాయంటే పెనుగాలి కొట్టిందనుకో నెత్తి మీద బరువు ఉన్నోళ్ళు లేచిపోడు. ఏ బరువు లేనోళ్ళు అలా గాలిలో లెగుతారు. మొన్న చైనాలో వరదలు వచ్చి గాలి కొట్టితే మనుషులు చెట్టు కొమ్మలు పట్టుకొని వేలాడుతూ ఉన్నారు. అంత భయంకరమైన గాలి వచ్చింది. ఎవరి నెత్తినైతే బరువు ఉందో, ఎవరు వెయిట్లో ఉన్నారో వాళ్ళు లేచిపోలా, గాలికి ఏం కావాలి. పెనుగాలులు కొట్టినప్పుడు మన మీద ఉన్న బరువులే మనల్ని కాపాడుతాయి. మంచు కొండల్లో సాధు సుందర్ సింగ్ గారు నడుచుకుంటూ పోతుంటే తనకంటే ముందు వచ్చిన యాత్రికుడు ఒకడు మంచులో పడి గడ్డగట్టుకుపోయి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు, చచ్చిపోతున్నాడు.
సాధు సుందర్ సింగ్ కంటే ముందు ఒక వ్యక్తి వెళ్ళాడు, అతన్ని చూశాడు. ఆణ్ణి బతికించడానికి ట్రై చేస్తే ఈ గట్టుకుపోయే చలిలో నేను చచ్చిపోతాను ఈ మంచులో, ముందు నన్ను నేను కాపాడుకోవాలని అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయ్యా నన్ను రక్షించని వాడు కేకలేస్తున్నా పట్టించుకోండి వెళ్ళిపోతాడు. కానీ అక్కడ అందరికీ ప్రాణ ప్రమాదమే. సాధు సుందర్ సింగ్ గారు కూడా ప్రమాదంలోనే ఉన్నారు. ఆ టైంలో మంచు తుఫాన్ లాగా వచ్చేసింది, భయంకరమైన చలి. టిబెట్ ప్రాంతంలో సువార్త చేశాడు ఆయన. ఐడియా ఉంది కదా మీకు, సాధు సుందర్ సింగ్ గారు. సాక్ష్యం చదవండి, మంచి పుస్తకం, మండించిద్ది. ఈయన చూసి అరే అని బాధపడి ఈయన దగ్గరకు వచ్చేటప్పటికి అతను అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతాడు. ఫస్ట్ వచ్చినవాడు అతను దాటి వెళ్ళేటప్పుడు అతన్ని కేకలేస్తాడు. పాప ఈయన పోయేసరికి వాడి పని అయిపోయి చూస్తే ప్రాణం ఉంటుంది. వెంటనే ఈయన ఆయన్ని భుజాన్ని వేసుకొని ఆ ప్రాంతం నుంచి ముందు అవతల దాటించాలి. వెళ్తా ఉంటాడు. ఈయన మోసుకొని వెళ్తా ఉంటే అంత చలిలో ఈ బరువు దెబ్బకి అతనికి చెమట్లు పడతాయి. ఆయనకి, సాధు సుందర్ సింగ్ గారికి చెమట్లు పడతాయి, వెయిట్ కదా పైన. కొంచెం దూరం పోయిన తర్వాత ఆ చలి గండం నుంచి బయటపడే పరిస్థితి ఉంటుంది. చక 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 ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉంటే కొంచెం దూరం పోతే ఆ దారిలో కాలికో శవం తగిలిద్ది. ఆ శవం ఎవరిది? చచ్చిపోతాడు అతను. ఆ శవం ఎవరిదంటే ముందు తను కాపాడడానికి వెళ్ళాడే అతను. వీడేమో ముందే పడిపోయాడు, వాడు ఇంకొంచెం ముందుకెళ్ళి పడ్డాడు. కానీ ఈ వ్యక్తిని కాపాడాలని భుజాన్ని వేసుకొని ఆ మంచులో నుంచి అతన్ని తప్పించి తీసుకెళ్తున్న సాధు సుందర్ సింగ్ గారు, ఆయన భుజం మీద ఉన్న వ్యక్తి ఇద్దరు బతుకుతారు. ఎందుకో తెలుసా? ఈయన బరువు భుజాన్ని వేసుకొని వెళ్తున్నాడు కదా, ఈ వెయిట్ వల్ల ఆయన బాడీలో వేడి కలిగింది. ఆ కింద పడ్డ మంచు ప్రదేశం నుంచి పైకి ఎత్తాడు, ఇతని బాడీ నుంచి అతనికి వేడి పాస్ అయ్యి అతను బ్రతుకుతాడు. తీరా గమ్యస్థానానికి పోయేసరికి ఇద్దరు బతుకుతారు. అంటే వెయిట్ అక్కడ సాధు సుందర్ సింగ్ గారిని కాపాడింది. బరువు అండ్ దేవుని ప్రేమ, ఈయనలో ఉన్న దేవుని ప్రేమేమో వాడిని కాపాడింది, వాడి బరువేమో ఈయన కాపాడింది. మనం చాలాసార్లు ఫీల్ అవుతాం. ఇది కొంచెం అర్థం చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసు. కొన్ని బరువులు కావాలని మన మీద ఉంచుతాడు దేవుడు, మీకు అర్థం కాదు అది. మన మోకాళ్ళు వేసిన దగ్గర నుంచి నాకు ఆ బరువు తీసే, నాకు ఈ బరువు తీసే, నాకు అది తీసే, నాకు ఈ బరువు తీసే, ఆ బరువు అన్ని బరువులు తీస్తే అసలు గాలిగా లేచిపోతావు వెర్రి మొహమా. ఏ బరువు ఎప్పుడు తీసేయాలో నాకు తెలుసు, నువ్వు ప్రశాంతంగా ఉండి అంటాడు ఆయన. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు మీరు ఏ విషయాల్లో వెయిట్ ఫీల్ అవుతున్నారో, బరువు ఫీల్ అవుతున్నారో, కొంతమందికి బ్రతికే ఒక భారమై ఇబ్బంది పడుతున్నారో, నువ్వు యాడికో వెళ్ళొద్దు. లోకంలో ఎవ్వరికి ఏం కాదు, నీకేదో అయినట్టు నువ్వు ఫీల్ అవ్వద్దు. లోకంలో మనుషులకు ఎవ్వరికి సంభవించింది నీకే సంభవించినట్టు నువ్వేదో అయిపోవద్దు. సహజంగా లోకంలో ఎట్టి శ్రమలు నెరవేరుతున్నాయో నీ జీవితంలో కూడా ఎట్టివే ఉన్నాయి, కానీ నీకు మించినది ఏది నీకు దేవుడు రానివ్వలేదు, రానివ్వబోడు కూడా. వచ్చినా వాటన్నిటి నుంచి తప్పించడానికి ఆయన నమ్మదగినవాడు. ఆమేన్, ఆమేన్. ఆయన నమ్మదగినవాడు. మన పరిస్థితులను మార్చివేయటకు సమర్థుడు. మన జీవితాలు ఆయన చేతుల్లో ఉన్నాయి. ఆయన కావాలని కొన్ని బరువులు మన మీద మోపాడు, కావాలని కొన్ని పరిస్థితులు మన జీవితాల్లోనికి రానిచ్చాడు. ఏబుకు చావు రానిచ్చాడా? చంపగలిగాడా ఏబుని సాతాను? ఒక మాట చెప్పు. కానీ రావాల్సిన దరిద్రాలన్నీ రానిచ్చాడు. ఎవరి అనుమతితో వచ్చినాయి అవి? ఏబు జీవితం అంటే దేవుడి చిత్తంలో, దేవుడి చేతిలో ఉందన్నయ్యా, మన జీవితాలు లేవని మీరు అంటారా? నో. దేవుడికి ఏబెంతో మనం కూడా అంతే. కాబట్టి ఆయన అనుమతి లేకుండా మనకి ఏదో వచ్చింది అనేది లేదు. ఆయన అనుమతి లేకుండా హవ తింటదా పండు? పర్మిషన్ ఇచ్చాడు, తింది. పర్యాసానం ఏంటో చూడని చూపించాడు, తర్వాత లైన్లో తెచ్చాడు.
కాబట్టి దేవుని సెలవు లేకుండా, దేవునికి తెలియకుండా, దేవుని పర్మిషన్ లేకుండా మన జీవితంలో ఏ పరిస్థితి సంభవించలేదు, సంభవించబోదు.